హలో అండి, ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేద్దాం అనుకుంటున్నా. ఈ విష్ణు కూరగాయలకి వెళ్ళి అక్కడ ఈ మిరపకాయలు ఉన్నాయంటండి, బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చాడు. వీటితో నేను మిరపకాయలు బజ్జీలు కట్ బజ్జీ రెండు చేస్తున్నా. వాటికి కావాల్సిన మిరపకాయలు, శనగపిండి, ఇది 100 గ్రాముల శనగపిండి ఉంటుంది. ఇది కార్న్ఫ్లోరు నేను 1 స్పూన్ కలుపుకుంటా, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి బజ్జీలు. బజ్జీల్లో పెట్టుకోవడానికి ఉల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకున్నా, క్యారెట్, కొత్తిమీర, టమాటా, నిమ్మకాయలు, వాము, సోడా ఉప్పు, మనకు సరిపడా సాల్ట్. ఇది వాము సోడా రెండు కలుపుకుందాం, పిండి కలుపుకుందాం. ఇది మరీ పలసగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మనకి మిరపకాయకి పిండి అంటుకుని ఉండేలాగా కలుపుకోవాలి. పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు మిరపకాయలు ఘాటు పెట్టుకోవాలి. ఇలాగా ఘాటు పెట్టేసుకున్నా. బజ్జీల్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి పెట్టుకున్నామండి, కట్ చేసుకుని. కట్ బజ్జీకి అండి ఇట్లా బజ్జీలు వేసుకున్నా, వీటిని కట్ చేసుకుంటాను. ఇలాగా ఇట్లా కట్ చేసేసుకోవడమే. కట్ బజ్జీకి వేపుకుని పక్కన పెట్టుకున్నానండి. దీంట్లోనే పల్లీలు కూడా వేపుకున్నా. పల్లీలు కూడా వేసుకున్నాను కదా. ఇది టమాటా తురుము పెట్టుకున్నా, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. కట్ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా రుచిగా ఉంటాయి రెండును.